ఆలోచనాయోధుడు. పంజాగుట్ట కాలనీలో మా కుర్రాళ్లందరం దాని ట్రైలర్ చూసినప్పట్నించి సినిమా కోసం ఎంతగానో ఎదురు చూశాం. ఆ సినిమా పేరు ఎంటర్ ద డ్రాగన్. అందులో హీరో బ్రూస్లీ. అంతకుముందు నేనెన్నడూ కరాటే, కుంగ్ ఫు లాంటి మాటలు వినలేదు. కానీ ఆ సినిమాలో బ్రూస్లీ చేసిన ఫైట్స్ చూస్తే దిమ్మ తిరిగిపోయింది. బ్రూస్లీ నన్ను కనికట్టు చేశాడన్నా, అతడి పట్ల నాకు భయభక్తులు కలిగాయన్నా కూడా తక్కువ చెప్పినట్టే అవుతుంది. అంతగా అతడి విన్యాసాలు నాకు విస్మయం కలిగించాయి. నారాయణగూడలోని శ్రీనివాస థియేటర్కు 7 కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కుకుంటూ వెళ్తూ అక్షరాలా 17 సార్లు ఆ సినిమా చూశాను. ఆ తర్వాత బ్రూస్లీ మరో సినిమా రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ అయితే సికింద్రాబాద్లోని సంగీత్ థియేటర్లోనూ, అమీర్పేట్లోని సత్యం థియేటర్లోనూ ఏకంగా 23 సార్లు చూశాను. ఇది ఎంటర్ ద డ్రాగన్ కంటే ముందు తీసినప్పటికీ మన దేశంలో తర్వాత విడుదలైంది. బ్రూస్లీ నా మనసులో ఎంతగా నిండిపోయాడంటే అతడి గురించిన ప్రతి చిన్న విషయానికి కూడా క్షుణ్ణంగా తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగేది. బ్రూస్లీ గనక మరో 6 అంగుళాల పొడవు ఉండి ఉంటే ఇంత పేరు, ప్రఖ్యాతి వచ్చి ఉండేవి కాదు అని నా నమ్మకం. ఎందుకంటే తను 5 అడుగుల 7 అంగుళాల ఎత్తుగల మామూలు శరీర నిర్మాణం ఉన్నవాడు కావడంతో అందరూ అతడిలా అవచ్చని ఆశపడ్డారు. అదే 6 అడుగుల 2 అంగుళాలు ఉన్న హెవీ వెయిట్ బాక్సర్లా అవగలమని ఎవరూ ఆశపడరు. ఎందుకంటే వాళ్ల ఎత్తు అసామాన్యం, ఒక విధంగా అవాస్తవం. కానీ ఒక సామాన్యుడి సైజ్ బ్రూన్లోకి సమంగా ఉంటుంది. అందుకే బ్రూస్లీ అందరికీ అందుబాటులో ఉన్నట్టు కనిపించాడు. ఎంటర్ ద డ్రాగన్ విడుదల తర్వాత ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది మార్షల్ ఆర్ట్స్ స్కూళ్లల్లో చేరడానికి పరుగులు పెట్టారు. అందులో నేను ఒకణ్ణి. బ్రూస్లీ ఒక అందమైన కళ, నేను, నాలాంటి ఎంతోమంది తప్పకుండా నిజమవుతుందని నమ్మిన కళ. ఆ సినిమాలో బ్రూస్లీని చూపించినట్లుగానే మేం కూడా కఠినంగా శ్రమిస్తే ఖచ్చితంగా అలా కాగలమని ప్రగాఢంగా నమ్మాం. అయితే ఎంతో ఆరంభశూరత్వంతో ప్రారంభమైన నా మార్షల్ ఆర్ట్స్ శిక్షణ కొన్ని క్లాసుల తర్వాత కుంటుపడింది. బ్రూస్లీ కావడం అటుంచి ఆయన దరిదాపుల్లోకి వెళ్లడం కూడా అసాధ్యమని అర్థమైంది. దాంతో బ్రూస్లీ కావాలన్న నా కలను వదిలేసి ఫిలిం మేకింగ్ రంగంలో స్థిరపడ్డాను. ఇందులో నొప్పి తక్కువ, సులువు ఎక్కువ. అయితే ఆ కలను పక్కన పెట్టిన బ్రూనై మీద చేసిన అధ్యయనం వ్యక్తిగతంగానూ నా సినిమాలపైన ఎన్నో రకాలుగా ప్రభావం చూపింది. చాలామందికి తెలియని విషయమేమంటే లీ ఫైటరే కాదు, ఒక ఫిలాసఫర్ కూడా. లీ అంటాడు, చాలా కాలంగా స్థిరపడిపోయిన వ్యూహాలను బ్రేక్ చేయగలగడమే యుద్ధకళను అర్థం చేసుకోవడంలో మొదటి మెట్టు. ఏ పరిధిలోనూ ఇమడకపోవడమే నిజమైన భావప్రకటన స్వేచ్ఛ. గతంలో ఎంతోమంది గొప్పవాళ్లు ఎన్నో గొప్ప యుద్ధరీతుల్ని రూపొందించి ఉండవచ్చుగాక. వాళ్లు ఎంతో వివేకవంతమైన, మార్మికమైన యోగులు కావచ్చు. కాని ఆ విన్యాసాల్ని ఇతరులు క్రమంగా మెరుగుపెట్టుకుంటూ రావడం, కొత్త శైలిని, సొగసును అద్దడం జరిగాయి. కాబట్టి పాత వ్యూహాలనే బెస్ట్ ప్రమాణంగా భావించనక్కర్లేదు. ఎప్పుడో తీర్చిదిద్దిన వాళ్లకంటే ఇప్పుడు బతికి ఉన్నవాడు భిన్నంగా ఆలోచించేదానికే ఎక్కువ ప్రాధాన్యం ఉండాలి. ఒక మనిషి భిన్నంగా ఉండటంలో ఏ తప్పూ లేదని ఈ మాటలు నాకు విశ్వాసం కలిగించాయి. విభిన్నంగా ఉండటమంటే స్వతంత్రంగా ఉండటమే. స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్న మార్షల్ ఆర్టిస్ట్ను ఎలానూ కాలేకపోయాను. కనీసం అలాంటి మనిషిగా, అలాంటి ఫిలిం మేకర్ గానైనా ఉందామని నిర్ణయించుకున్నాను. నాకు అన్ని శైలులు ఉన్నాయి, ఏ శైలి లేదు అన్నాడు బ్రూస్లీ. అలాగే నా సినిమాల్లో అన్ని శైలులు ఉంటాయి, ఏ శైలి ఉండదు. బ్రూస్లీకి అర్థమైంది, తన దగ్గర ఉన్న విద్యకు ఒక తాత్విక కోణం జతచేసి చెబితే తనకి ఎక్కువ లబ్ధి కలుగుతుందని. అంతే తప్ప ఎదుటివాడి ముఖం మీద పిడిగుద్దులు గుద్దడంలోనో, ఎదురు దెబ్బలు తినడంలోనో కాదని. బ్రూస్లీని అర్థం చేసుకోవడంలో పొరపడ్డామో, సరిగ్గా ఊహించామో అలా ఉండనీయండి. నా విమర్శకులు, నన్ను నిందించేవాళ్లు అనేదేమిటంటే ప్రేక్షకుల మీద నా సినిమాల కన్నా నా ఆలోచనా ధోరణి కలగజేసే ప్రభావం ఎక్కువని. మంచైనా చెడైనా ఒక చేతకన్నా దాని వెనుక ఉన్న ఆలోచనే ఎప్పుడైనా ఎవరినైనా తాకేది. పనికొచ్చేది గ్రహించు, పనికిరానిది వదిలిపెట్టు అంటాడు మావో. దీనికి బ్రూస్లీ అదనంగా ఈ మాట చేర్చాడు, నీకు మాత్రమే ప్రత్యేకమైనదాన్ని దానికి కలుపు. ఇది కూడా నా ఆలోచన ధోరణిలో చోటు చేసుకుంది. మనిషికి అత్యావశ్యకమైన స్వీయ అస్తిత్వానికి సంబంధించిన క్రమశిక్షణ గురించి బ్రూస్లీ రవీంద్రనాథ్ ఠాగూర్ కవితను ఉదహరించేవాడు.